ఆక్వా రంగాన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్వా సమస్యలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇక ఆక్వా ఫీడ్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా లేవంటున్న ఆక్వా రైతులతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఆక్వా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆక్వా రైతుల సమస్యలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఆ కారణాలని పరిష్కరించాల్సినటువంటి సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, అసలు వాస్తవాలు ఏంటి, సమస్యకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, వాటిని పరిష్కరించాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, ఇందుకు సంబంధించినటువంటి రీజన్స్ ఎలా ఉన్నాయి అంటూ మాట్లాడేది మనతో చాలా మంది రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఈ సమస్యని? సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఒకవైపు, రైతులు చెబుతున్న డిమాండ్లు ఒకవైపు, ఎలా ఉంది? ప్రభుత్వం ఈ రోజున ఆక్వా రైతుల మొత్తం నడ్డి విరిచిన పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే కేవలం దీనికి కారణం ఎవరంటే, ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క సామాజిక వారి యొక్క ఈ కంపెనీలు కావండి, ఫీడు వాళ్ళే అమ్మేది, కొనేది వాళ్ళే, అన్నీ వాళ్ళే. ఈ రోజున గతంలో ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇక్కడ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ అనేటువంటి వడ్డే రఘురామనాయుడు గారు వైస్ చైర్మన్గా ఉండేవారు. మరి ఆ రోజున మరి ఏ రకంగా ఉండేది ఇక్కడ యొక్క ఆక్వా యొక్క పరిస్థితి, ఈరోజు ఏ రకంగా ఉంది, ఈరోజు ఏ రకంగా ఉండేది మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆక్వా రైతులందరూ మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ గోడు విన్నపించుకున్నారు. మరి ఈ రోజున వాస్తవంగా చెప్పాలంటే ఆక్వా ఎలా కలిసిందంటే క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితికి ఈరోజు రైతులందరూ వచ్చారంటే సమస్య ఏమిటి, సమస్య పరిష్కరించాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, రైతులు ఏం కోరుకుంటున్నారు, సమస్య పరిష్కరించడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటని మీరు భావిస్తున్నారు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఒక నెల టైం ఇచ్చారు. ఎందుకు విఫలమైందంటే ఈ రోజున సరైన గిట్టుబాటు ధర లేదు, అలాగే మేత రేట్లు పెంచడం వల్ల రైతు మొత్తం అందరూ కూడా సంక్షోభంలో ఉన్నారని ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంగాను పబ్లిక్ గాను చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి దీనికి కంపల్సరీగా ప్రభుత్వం విఫల్యమేనని వస్తే మా జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని అన్నింటినీ కూడా చక్కబెడతారని చెప్పి. ఫీడ్ ధరలకు సంబంధించి ఎందుకు ఎంత గందరగోళం అంటే మీకు ఫీడ్ ఫస్ట్ పేపర్ స్టేట్మెంట్కి రియల్కి చాలా తేడా వచ్చింది. ఫస్ట్ ఏంటంటే కేజీకి 10 రూపాయలు తగ్గిస్తామని చెప్పారు, అది చూస్తేనేమో 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించారు, 10 రూపాయలు తగ్గించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఏమైందంటే ఇంత కౌంట్ అని ఫిక్స్డ్ రేట్ ఉండేది, ఇప్పుడు అలా ఏమి లేదు. వీళ్ళే సిండికేట్గా అయ్యి వీళ్ళే కొనడం వల్ల ఆక్వా రైతులలో చాలా ఇబ్బందిగా ఉన్నారు. నా స్నేహితులు ఫ్రెండ్స్ కూడా ఆక్వా చేస్తున్నారు. వాళ్ళు తెలుగుదేశం అయినా సరే అంత ముందని జగన్మోహన్ రెడ్డి అయినా బాగానే ఉండేదిరా, కానీ ఇప్పుడు అంత బాగాలేదు, సిండికేట్గా అయిపోయి ఎట్టి పరిస్థితిలో కొనట్లేదు. కానీ ఏంటంటే ఆక్వా రైతు కౌంట్కి ఏంటంటే ఇంతకుముందు 5 రూపీస్ అలా 3 రూపీస్ ఉండేది, ఇప్పుడు ఇంత కౌంట్ అని 10 రూపీస్ కట్ చేయడం వల్ల ఆక్వా రైతులు చాలా నష్టపోతున్నారు. దీనికంటే జగన్మోహన్ రెడ్డి గారు టైం ఇచ్చారు, కాన్పక్షన్లు ఎలా పెట్టారు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారో చూసి దాన్ని నిర్ణయం తీసుకుంటారు. మొత్తం మీద ఆక్వాకు సంబంధించి ఎంత తీవ్రతమైనటువంటి సమస్యకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఫీడ్ ధరలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి రైతులుగా మీకున్నటువంటి అభ్యంతరాలు ఏమిటి? నేను రాష్ట్ర రైతు విభాగానికి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. రైతుకి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ సమస్యకి పరిష్కారం కాదు. ఏ విధంగా అయితే ధాన్యం కొంటున్నారో, యూరియా ఇస్తుందో, అదేవిధంగా ఈ ఫీడ్ షాపులు కూడా గవర్నమెంట్ దీన్ని నియంత్రించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చాలా అవసరం. ఆయన చెప్తేనే, ఆయన మాట అంటే తప్పనిసరిగా రైతులకు అడ్డుకుంటాడు. ఎందుకంటే మన కరోనా వచ్చినప్పుడు రైతులు చాలామంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన జీవో తీసుకొచ్చి ఆ జీవానుసారంగా రేటు నియంత్రించి రైతుకి రేటు కొనాలని నిర్ణయించినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా ఇప్పుడు ఫీడ్ కానీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కొనాలంటే దాన్ని తప్పనిసరిగా పీపీపీ మోడల్లో దాన్ని ప్రొక్యూర్మెంట్ చేసి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండి గవర్నమెంటు పీపీపీ కలిపి ఒక రేటు కానీ ధరలు కానీ నియంత్రించాలంటే అది అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎంపైడర్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రైవేట్ వాళ్ళు యాప్ ఓపెన్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెడుతున్నారు, అది కాదు. గవర్నమెంట్ పీపీపీ మోడల్ పెట్టాలంటే ఎంపీడీ నుంచి దాని రేట్ నియంత్రించి ఆ రేటు గవర్నమెంట్ కంట్రోల్ చేసి గవర్నమెంట్ పర్యవేక్షణలు ఉంటేనే ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది. ఫీడ్ ధరలకు సంబంధించినటువంటి ప్రభుత్వం చూపినటువంటి చొరవ మీకు ఎందుకు అభ్యంతరం కలిగిస్తుంది? అదేవిధంగా మీ డిమాండ్ ఏమిటి? గత 20 సంవత్సరాల క్రితం ఈ రొయ్యకి ఏదైతే రేటు ఉందో
ప్రస్తుతం కూడా ఇంచుమించు 10-20 రూపాయల తేడాలో అదే రేటు ఉంది. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ ఒకవైపు అయితే కనుక రైతులకు సంబంధించి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైతులకు సంబంధించినటువంటి అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కనుక రైతాంగం పూర్తిగా గట్టెక్కేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమస్య పైన ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది.